Normally, in this kind of circumstances, people are scared to speak. When such kind of activities, such kind of atrocities happen, everyone will try to mince their words. They want to be politically right. They don't want to brand it. They want to. They don't want to be on the wrong. They want to be on the neutral. So not like they don't want to speak complete truth. Here, the blame is not about Muslims or something. It is about 100% terrorists who practice Islam and they have targeted Hindus. This is the fact. This cannot be denied. That does not mean we are everyone blaming Muslims or Islam. It's not about that. The terrorists are Muslims. There is no second thought about it, and they have targeted Hindus. And this is what the fact is. Let us. పవన్ కళ్యాణ్ గారు ముస్లింల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ఇస్లాంని అనుసరిస్తారు, వారు ఉగ్రవాదులు అని చెప్పడం ఇది చాలా దుర్మార్గం. ఏదైతే పహల్గాంలో దాడులు జరిగాయో ఆ దాడిని భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ ఖండించారు. మరి ఆ దాడి జరిగినప్పుడు ఎంతోమంది ముస్లింలు అక్కడ ఉన్న పర్యాటకుల్ని కాపాడేదానికి ప్రయత్నించారు. ఆడ ఎవరైతే కాపాడబడ్డారో వారు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మీడియా ముఖంగా కూడా వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని కాశ్మీరీ ముస్లిమ్స్లు కాపాడారు అని. అదేవిధంగా ఆదిల్ షా అనే ఒక వ్యక్తి ఏదైతే టూరిస్ట్ గైడ్గా ఉన్నాడో అతను ఉగ్రవాదుల్ని అడ్డంగా పోయి ఉగ్రవాదుల యొక్క వాళ్ళ చేతుల్లో ఉన్న గన్లని లాక్కొనే సమయంలో ఉగ్రవాదులు ఆదిల్ని చంపేయడం కూడా హతమార్చడం కూడా మనం చూసాం. మరి దేశంలో ఎంతోమంది మీడియా ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది, ఇది మతపరమైన దాడి కాదు, ఇది రాజకీయమైన దాడి. కేవలం ఒక రాజకీయ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందాలని ఒక దురుద్దేశంతో అమాయకమైన పర్యాటకుల మీద దాడులు చేయించి ఉగ్రదాడి అని ఇక్కడ భారతదేశంలో ఉన్న పౌరుల్ని నమ్మబలికారు. మరియు ఆ దాడిలో చనిపోయిన వారిలో ఒక ముస్లిం, ఒక క్రైస్తవ సోదరుడు కూడా ఉన్న విషయం మీరు మర్చిపోకూడదు. మరి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈరోజు భారతదేశం మొత్తం చూసింది ఆ దాడి ఏ విధంగా జరిగింది. వారిని ఇప్పుడు దాకా పట్టించుకునే సందర్భం లేదు. వారు పాకిస్తాన్ నుంచి వచ్చి ఉంటే ఎలా వచ్చారు, ఈ నిఘా సంస్థలు ఎందుకు పట్టులేకపోయారు? అంత పెద్ద మొత్తంలో ఎన్నో అక్కడ చెక్ పోస్టులు ఉన్న సందర్భంలో కూడా వారు ఆ చెక్ పోస్ట్ని దాటి రావడం అది చాలా భారతదేశం యొక్క నిఘా సంస్థకి చెడ్డ పేరు వచ్చే విధంగా జరిగిన సందర్భం. దాని గురించి మీరు మాట్లాడాలి. మరియు ఇలాంటి సందర్భంలో మన జాతి యొక్క సమైక్యత కోసం మాట్లాడాలి. మీరు యొక్క గౌరవప్రదమైన పదవిలో ఉండి, మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించడం, ఇస్లాంని కించపరిచి మాట్లాడడం చాలా దుర్మార్గం. మీరు బహిరంగంగా ముస్లింలకు క్షమాపణ చెప్పాల్సిన సందర్భం ఉంది. మరియు పుల్వామాలో సుమారు 50 మంది సైనికులు చనిపోయారు. ఈ రోజు దాకా కూడా ఎలా చనిపోయారు, ఆ యొక్క దాడిని ఉద్దేశించి ఏ విధంగా జరిగింది, ఎవరు దాడి చేశారు, మన యొక్క సైనికుల్నే చంపేస్తుంటే మనం కాపాడలేని పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంటే దాన్ని ప్రశ్నించే యొక్క శక్తి, దాన్ని ప్రశ్నించే యొక్క దమ్ము మీకు లేకుండా ఈరోజు ముస్లింల మీద పడి ఏడవడం ఇది చాలా బాధాకరం. మీరు మీ పద్ధతి మార్చుకోవాలి. ఈ దేశంలో మీకు ఎంత భాగం ఉందో ఈ అంతే భాగం ముస్లింలకు కూడా ఉందని మీరు మర్చిపోకూడదు. ఈరోజు దేశ స్వాతంత్రం కోసం
ముస్లింలు ప్రాణత్యాగాలు చేసి ఈ వారి యొక్క రక్తంతో ఈ స్వాతంత్రం తెచ్చిన సందర్భం మీరు చరిత్ర చెబుతుంది. దాన్ని మీరు మర్చిపోకూడదు. మీరు ఏందో పెద్ద పవన్ స్టార్ అని